ఫస్ట్ టైం ఏమో మా మమ్మీ అటు సైడ్ దేవుని సైడ్ తల ఉంది కదా, కానీ సెకండ్ టైం ఏం జరిగిందంటే కొట్టుకొని ఇటు కాళ్ళు ఇక్కడ తల బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి. అంటే మమ్మీ తల ఇక్కడ రెండోసారి ఇక్కడ మమ్మీ తల అక్కడ కాళ్ళు. ఇది ఇట్లా అంటే మమ్మీ తల ఇక్కడ ఉంటే మమ్మీ ఇలా పడిపోయి ఉంది. పడిపోయి ఉంటే మమ్మీ చెయ్యిలా ఇట్లా ఉంది, ఒక చెయ్యి ఇట్లా పడిపోయి ఉంది. అంటే ఒక చెయ్యి ఇట్లా ఒక చెయ్యి ఇట్లా ఉండేవరకు నాకు అంటే ఒక 10 seconds అక్కడ ఉండి చూసిన మమ్మీని అట్లా కళ్ళు ఆరిపోకుండా ఒక 10 seconds అట్లనే చూసిన మమ్మీ స్టమక్ని. చూసే వరకు పైకి కిందికి శ్వాస ఆడుతుంది కదా, ఆడట్లేదు. నాకు భయం అయింది. తొందరగా గురుక్కుంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని తీసుకుని వచ్చిన. అంటే ఆ ఇంట్లో నేను ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, ఆ అక్కని తీసుకుని వచ్చిన. చూసే వరకు ఆ అక్క వచ్చింది, నేను అక్కడే ఉన్నా. ఆ అక్క వచ్చి ఇట్లా ఫస్ట్ స్మెల్ అంటే ముక్కు దగ్గర ఇట్లా చేయబెట్టింది. శ్వాస ఆడట్లేదు బయటికి లోపలికి. నాడి పట్టుకుని చూసింది. అయితే చచ్చిపోయిందని తెలిసింది. తెలిసినాక కూడా నేను అన్నా, అక్క ఏమన్నా అయిందా అక్క మమ్మీకి అంటే, లేదు ఏం కాలేదు, ఆమె పడుకుంది, ఆమెను పడుకొని ఇవ్వండి, ఆమెకి ఏం కాలేదు నాకు అబద్ధం చెప్పింది. దాని తర్వాత అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంది. అక్క వాళ్ళ ఇంట్లో ఉండే వరకు ఇక నాకేం చేయాలి అర్థం కాలేదు. మమ్మీ చనిపోయిందని నాకు తెలిసిపోయింది. ఎందుకంటే మమ్మీ స్టమక్ చూసే వరకు మమ్మీలో పడిపోయి ఉంది. మమ్మీ హెయిర్ ఇదంతా కూడా ఈ ప్లేస్లో మొత్తం మమ్మీ ప్రాణం పోయింది. ఈ ప్లేస్లో మొత్తం ఈ రూమ్లో ఇక్కడ నుంచి అక్కడ అంతా. అయితే నేను వచ్చి చూసేవరకు మమ్మీ చనిపోయిందని నాకు అర్థమైపోయింది. అక్క ఏం చెప్తుంది, ఈరోజు నైట్ మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతాం, రేపు పొద్దునకి వచ్చి ఏమైనా కార్యక్రమాలు ఉంటే వచ్చి చూసుకుంటామంటే ఆ అక్క వాళ్ళకి ఆ అక్క వాళ్ళ హస్బెండ్ అన్నాడు, ఏం చూసుకుంటావు అమ్మ నువ్వు కార్యక్రమాలు, పోలీస్కి ఫోన్ చేస్తా అంటే వద్దు వద్దు దండం పెడుతున్నావు, అది పెడుతున్నావు, ఇది చేస్తున్నావు, అసలు నీకు ఎంత ధైర్యం ఏడికంచి వస్తుంది అని చెప్పేసి ఎమర్జెన్సీ కాల్ చేస్తే ఎమర్జెన్సీ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయాలి. అంకుల్ వాళ్ళు చేస్తే కూడా లిఫ్ట్ చేయకుండా ఒకసారి లిఫ్ట్ చేసి అడ్రస్ చెప్తుంటే ఇట్లా జరిగింది చెప్తుంటే కట్ చేసిర్రు. తర్వాత పిఎస్కి కాల్ చేసిర్రు. కాల్ చేసి సార్ వాళ్ళకి చెప్పారు. సార్ వాళ్ళు అంబులెన్స్ పట్టుకొని సార్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే వరకు మమ్మీ చనిపోయి ఉంది. సార్ వాళ్ళు నా పైన సీరియస్ అవుతారు, ఏమని నువ్వేం చేసినావు ఇట్లా. తర్వాత మమ్మీ ఇక్కడ నుంచి బాడీని తీసుకెళ్ళి చేసినాక అయితే మమ్మీ ఇక్కడ చంపేసి మమ్మీ గోల్డ్ కమ్మలు, ఈ చేతికేమో శివుంది ఉంటుంది మా ఫ్యామిలీలో అందరికి, ఈ ఫింగర్కి ఏమో శివుంది రింగ్, ఈ చేతికి గోల్డ్ రింగ్ మమ్మీకి సరస్వతిది. అయితే రింగ్ లేదు, ఈ రింగ్ మాత్రమే ఉంది. పోలీసు వాళ్ళు మా ముందే తీసిరు. ఈ రింగ్ ఏది కమ్మలేవి అంటే ఆ కమ్మలేమో పైన పెట్టుకునేది, ఆ గోల్డ్ కమ్మలు కింద. అయితే ఆ కమ్మలు కనిపించట్లేదు. ఏవా కమ్మలు, అసలు ఆ కమ్మలు ఏవి, రింగ్ ఏది, ఇదంతా కదా. ఫస్ట్ అంటే సార్ వాళ్ళు వచ్చి చెక్ చేసి రింగ్ ఫొటోస్ తీసుకొని ఏం జరిగింది, ఎట్లా చనిపోయింది, మర్డరా లేకపోతే మామూలుగా ఆమె పడి చనిపోయిందా చూసిరు. చూసేవరకు మర్డర్ అని వచ్చింది. అయితే ఇంకా అప్పుడు పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చారు. పెద్దమ్మ వాళ్ళకి కాల్ చేస్తే పెద్దమ్మ వాళ్ళని మా అక్క పట్టుకొని పెద్ద మమ్మీ నేను ఒక చిన్న తప్పు చేసిన అనే వరకు అయితే మేము పోలీసు వాళ్ళు బండి ఎక్కమన్నారు మాకు. అంటే వాళ్ళ బండి కారు ఎక్కమనేసరికి మేము ఎక్కి నేను విండో సైడ్ కూర్చున్నాను. అయితే నీకు మమ్మీని అంబులెన్స్లో వేసేసారు. అంటే ఒక ఇంట్లో ఉన్న బెడ్షీట్ తీసుకొని దాంట్లో మమ్మీని పెట్టి తీసుకొని వచ్చి అంబులెన్స్లో పెట్టేసారు. పెడితే నేను విండోలో నుంచి మమ్మీ లేవు మమ్మీ నిన్ను అందరూ ఇట్లా చనిపోయినామంటారు, లేదు మమ్మీ చనిపోలేదు మమ్మీ, లేవు మమ్మీ అని అరుస్తుంటే అక్క పక్క నుండి సిఏ మేడం వచ్చింది. వస్తే ఆ మేడంతో అంటుంది, ఏమని, మేడం వాళ్ళు ఇద్దరు అయి ఉంటారు మేడం, నాకైతే ఇదే డౌట్ మేడం అంటే. నేను అన్నాను, ఎవరిద్దరు, మెల్లగా విను, ఫస్ట్ చెప్పలేదు, గట్టిగా అరిచేసిన కానీ నాకు కోపం వచ్చి ఎవరే చెప్పని కొట్టిన. అంటే చేతి పని ఇట్లా నార్మల్ ఇట్లా అన్నా, చెప్పని ఇట్లా అన్నా కూడా, నెట్టినా కూడా, పుష్ చేసినా కూడా చెప్పట్లేదు. నేను అన్నా శివాల అని ఇట్లా హైస్ పెద్దగా చేసి శివాల అన్నా. అనేసరికి అంది మెల్లగా. అప్పుడు నాకు కోపం వచ్చింది చూడు. వాళ్ళు వచ్చి నా ముందు కూర్చొని నా ముందు అట్లా అని నా అమ్మని మళ్ళీ సెకండ్ టైం వచ్చి హత్య చేసి ఇంత ధైర్యంగా వచ్చినప్పుడు నువ్వు ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. అంటే నువ్వు కూడా ఇంట్లో ఉన్నా, నువ్వు కూడా హత్య చేయించినావు, నువ్వు కూడా ఉన్నావు ఇలా. అందుకే నాకు
కోపం ఆగల. నా పక్కన ఉంటే ఈరోజు ఆమె లేకపోతుండే. అంత కోపం వచ్చింది నాకు మేడం కన్నా. మేడం నన్ను ఫస్ట్ ఈవెన్ నా పక్క నుంచి తీసుకెళ్ళండి, నా పక్కన ఉన్న మాత్రం బాగుండదు మేడం, అసలు నా పక్క నుంచి తీసేయండి అన్న. లేదా పెద్దమ్మ వాళ్ళు నా పక్క నుంచి కూర్చున్నారు. అట్లా లాస్ట్కి అక్క కూర్చుంది. కూర్చున్నాక పిఎస్కి వెళ్ళాక సార్ వాళ్ళు అడిగిరంట ఏమైందని. అడిగేసరికి నేను ఇట్లా సెకండ్ టైము మా మమ్మీ నన్ను చూసుకోవట్లేదు అనేసి నేనే చంపేసిన సార్ మా మమ్మీకి అని మెల్లగా చెప్తుందంట. అప్పుడు అది సార్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకి చెప్తే పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు వచ్చి. అప్పుడు మేము అట్లా మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళ తమ్ముడు వచ్చింది. నాకు ఎంత కోపం వచ్చిందంటే వాడిని చూస్తే ఇట్లా సైడ్ కుర్చీలో కూర్చొని ఉంటే సార్ కానిస్టేబుల్ సార్ ఉంటాడు. అంటే మొన్న అక్క వెళ్ళిపోయినప్పుడు ఆ సార్ లంచం అడిగిండంట. నువ్వు నాకు ఇట్లా 20,000 మా మమ్మీని అక్క గురించి కేసు పెట్టినప్పుడు అంటే అక్కని పట్టుకొచ్చినాక ఇట్లా అంటుండంట, వల్గర్గా తిరుగుతుండంట. నాకు 20,000 ఇయ్యు, నాకు 50,000 ఇయ్యు, ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేస్తుండంట. అయితే మా అమ్మ అందంట, సార్ నేను ఉండాలా చచ్చిపోవాలా బతకాలా సార్, నేను ఆమె పోయిన బాధలో నేనుంటే మీరు డబ్బులు ఎలా డిమాండ్ చేస్తారు సార్ అని మమ్మీ సీరియస్ అయిందంట. సీరియస్ అయ్యే వరకు అమ్మ నా బూతులు తిట్టిండంట. మమ్మీ ఆ రోజు నైట్ వచ్చిన అతను ఫుల్ ఏడ్చింది, ఇట్లా అంటుండు నాకు బతుక బుద్ధి అవుతలేదు ఇట్లా అన్నది. అయితే దాని తర్వాత ఇంకా మళ్ళీ మొన్న మేము మమ్మీని పిఎస్ ముందు పోస్ట్ మార్టం ఇంకా పంపలేదు. అప్పుడు 1-2 అవుతుంది టైం. అయితే పోలీస్ స్టేషన్ ముందు గేట్ ముందు మమ్మీ అంబులెన్స్లో ఉంది, మేము లోపల స్టేషన్లో ఉన్నాం. ఉండేసరికి మమ్మీ అక్కడ ఉంది, మేము పోలీస్ స్టేషన్లో పిఎస్లో ఉన్నాం. మేము వచ్చి చైన్లో కూర్చున్నాం పిఎస్లో. కూర్చునేసరికి నేను అన్న సార్ వాళ్ళని అడిగిన, నేను ఎంత డేర్గా అడిగినంటే, సార్ అసలు మీరు ఆ రోజు ఆయనని రిమాండ్ నుంచి ఎందుకు వదిలేసిర్రు, ఊరు నుంచి తెచ్చినాక అసలు ఆయనకి ఏం పని ఉంది బయట, ఎమ్మెల్యేనా ఎంపీనా, ఏం పనులు ఉంటాయి బయట ఆయనకి, ఇట్లనే అడిగితే ఆ సార్ ఏమంటుండు, మీ అమ్మ బీర్లు అవి ఇవి తాగుతూ మరి చంపారా అంటే, సరే మీరు వచ్చి చూసిర్రా మమ్మీ తాగితే, మీరు వచ్చి చూసిర్రా, నాకు చూపించాలి ఇప్పుడు మీరు అంటే సరిపోదు అని సీరియస్ అయినా. అప్పటికి మా పెద్దమ్మ వాళ్ళు నన్ను ఆపేసి లేదు అట్లా మాట్లాడదు సార్ వాళ్ళతో అంటే, నన్ను మా పెద్దమ్మ వాళ్ళతో లేదు పెద్దమ్మ, ఇప్పుడు మమ్మీ తాగక ముందుకు తాగినని మమ్మీ పైన నిందలు ఎట్లా వేస్తారు, ఏం రైట్స్ ఉన్నాయని వేస్తారు మమ్మీ పైన నిందలు మీరు నేను అనేసరికి ఆ సార్ తిట్టుకుంటే వల్గర్గా తిరుగుతుంది. ఇంకా బూతులు నన్ను కూడా ఫుల్. లేదు అసలు మా మమ్మీ చనిపోయిన బాధలో నేనుంటే వాళ్ళని వదిలిపెట్టింది కాక వాళ్ళ నిర్లక్ష్యం కాకుండా వాళ్ళ తప్పు ఉన్నా కూడా మళ్ళీ మమ్మల్ని రివర్స్ వల్గర్గా మాట్లాడుతున్నారు పోలీస్ వాళ్ళు. పోలీస్ అంటే ఇదేనా ప్రజలకి? అంటే ఎంతమందిని ఇట్లా చేసి ఉంటారు వాళ్ళు. పోలీస్ 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 అంటారు. ఇప్పుడు ఎంత అన్యాయం జరిగింది వాళ్ళ వల్ల, ఒక నిండు ప్రాణం తీసేసిర్రు. శివన ముందు రోజు వదలకుండా ఉంటే అమ్మ బతుకు. అంటే మండే రోజు మమ్మీ కోర్టుకి వెళ్ళేది ఉండే, ట్యూస్డే రోజు, మండే రోజు సాటర్డే రోజు సండే రోజు ఈవినింగ్ వదిలేసిర్రంట రిమాండ్ నుంచానని. వదిలేస్తే సండే అయిపోయింది. అయితే నేను అడిగిన సార్కి సార్ వాళ్ళు ఏం మాట్లాడతలేరు. వెళ్ళిపోయేదంతా సార్ పిలిచిండు, ఎస్ఐ సార్ పిలిచిండు. పిలిచి అడిగిండు ఏమైందంటే, ఇట్లా నేను బయటికి వెళ్ళి వచ్చే వరకు ఇట్లా అయింది సార్ అని మొత్తం చెప్పేసిన. చెప్తే అవును సరే వెళ్ళు, ఇప్పుడు నువ్వు మరి ఎవరి దగ్గర ఉంటావు అని అడిగిండు. అడిగితే పెద్దమ్మ వాళ్ళదే సార్, ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు మమ్మీని చంపింది ఎవరు సార్ అంటే మీ అక్క వాళ్ళు, మీ అక్క ఇంకా శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చంపేసిరంటే ఇక నాకు కోపం ఆగట్లేదు. నేను సార్ వాళ్ళతో మాట్లాడొచ్చి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర కూర్చున్నాక శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఇట్లా సైడ్ చూసుకుంటా సార్ వాళ్ళు తీసుకెళ్తుంటే ఇట్లా సైడ్ చూసుకుంటూ వెళ్తున్నాడు. అయితే నాకు అర్థమైపోయింది వాళ్ళు చంపిరని, తెలిసింది కదా సార్ వాళ్ళు చెప్పారు కదా. సీరియస్గా చూస్తూ వెళ్తున్నాడు. నాకు భయమైంది నేను చూస్తే, కానీ కోపం అంతకంటే ఎక్కువ వచ్చింది. లేచి కొడదామని వెళ్ళినా నేను, కానీ పెద్దమ్మ వాళ్ళు సార్ వాళ్ళు ఆపేసారు. కొడదాం అనుకున్నా కానీ ఆపేసారు, నేను ఆగిపోయినా. దాని తర్వాత ఇంకా మార్నింగ్ వాళ్ళ అన్నని అడిగిండంట, అంటే వాళ్ళ తమ్ముని కొట్టిరంట ఫస్ట్ సార్ వాళ్ళు. మాకు బయటకు సౌండ్స్ వినబడ్డాయి, లబ్బర్తో కొట్టిరంట. ఒక 30 దెబ్బలు పడ్డాక అప్పుడు నోరిపోయిందంట, లేదు ఇట్లా వాళ్ళ అక్కనే మాకు ఇట్లా చేద్దామని చెప్తే మేము వచ్చి చేసినామంటే సార్ అన్నాడంట, అరే ఆమె చెప్తుంది మీరు ఎట్లా చేస్తారు, మీకు ఏం రైట్స్ ఉన్నాయని ప్రాణం తీసారు మీరు అని కొట్టి ఆయనని కాళ్ళకి బేడీలు చేతులకు వేసి సెల్లర్లో వేసేసారు. వేసినాక ఆయనకి ఏం లేకుండా ఇట్లా చేతులు వెనకకు పెట్టుకొని కాళ్ళు ఇట్లా పెట్టుకొని
ఊపుకుంటూ కూర్చున్నాడు. అదే రూమ్లో మా అక్కని కూడా పెట్టిర్రు. పెడితే ఇట్లా తొంగి అంటే సెల్లర్లో మా అక్క లేదు, ఆ రూమ్లో ఉంది. అయితే ఆయన సెల్లర్లో వేసేసారు. మా అక్కేమో బయట రూమ్లో ఉంది, ఆ సెల్లర్ రూమ్లో. ఇట్లా తొంగి చూసుకుంటా అంటే సర్వలు ఎవరన్నా వస్తే వెనకకి వెళ్ళిపోతుండు. ఎవరు రాకపోతే పోయి మాట్లాడుతుండు ఒంగొంగి. అయితే మేము ఆ సార్ రూమ్లో కూర్చున్నాం, వాళ్ళు వచ్చినాక మళ్ళీ పిలిస్తే. అయితే మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కూతురు చూసింది మా అక్క. సార్ చూడండి సార్ అక్కడ మాట్లాడుతున్నాడేమో అంటే ఇంకా మా అక్క నుండి దూరం కూర్చోబెట్టేసి రూమ్ లాస్ట్లో కూర్చోబెడుతుంటే హాయిగా కూర్చుంది మంచిగా. ఆమె కూడా ఇట్లా కాళ్ళు మొత్తం అంటే ఇట్లా పెట్టి ఆమె కూడా కాళ్ళు ఊపుకుంటే ఏం ఫికర్ లేకుండా కూర్చుంది. సార్ వాళ్ళతో చెప్తుందంట, లేదు సార్ మా డాడీని చంపింది, అందుకే నేను మమ్మీని చంపిన. అంటే వాళ్ళ ఫస్ట్ డాడీ చనిపోయినప్పుడు మా అక్క 1 year 6 years బేబీ. అంటే ఆమెకి ఎట్లా తెలుస్తుంది అప్పుడు? మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి మమ్మీ వచ్చింది. అంటే మమ్మీ అంటే ఏదన్నా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు ఏదైనా బాధ ఉంటే మాకే చెప్పుకుంటుంది. అయితే ఇట్లా పెద్దమ్మ వాళ్ళకి బాగాలేదు, పెద్దమ్మకి బాగాలేదంటే మమ్మీ అక్కని తీసుకొని వెళ్ళింది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ డాడీ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆ ఫస్ట్ డాడీ కాల్ చేసి ఇట్లా నేను చనిపోతున్నా అని చెప్పి మందు తాగిండంట. అప్పటిలోపు ఇక రవి ఏం తీసుకున్నారు రవి అని ఇక హాస్పిటల్ తీసుకున్న తర్వాత అంతా అప్పుడు. ఇప్పుడు అక్క పోలీస్ స్టేషన్ ఎలా కూర్చుంది అసలు? ఏమన్నా అయ్యో అమ్మని చంపాను అని లేదా ఆమెకి? నేను అడిగిన వెళ్ళి సార్ వాళ్ళు ఎవరు లేరు, పక్కనే మా మామ ఉన్నాడు. మా మామ అంటే ఇప్పుడు సిఐ సార్ వాళ్ళ డ్రైవర్ అని మా మామ. అయితే నేను వెళ్ళి అడిగిన మా మామ పక్కన ఉంటే, నువ్వు అయితే ఈ ఒక ఫోన్ ఉంటుంది ఇంట్లో, ఆ ఫోన్ పైన పడేసింది మమ్మీ పాత ఫోను. అయితే ఆ ఫోన్ తీసుకురావడానికి మేము వచ్చినాం. వస్తే అడ్రస్ చెప్పింది అది ఎక్కడుందని. నేను స్కూల్ నుంచి వచ్చినాక ఎతికినా, దొరకలేదన్న నాకు ఆ ఫోన్. అక్కడ వేసేసిందంట, నాకు కాల్ చేసి అక్కడ పైన వేసేసిందంట. అయితే నేను మా మామకు అంటే ఇవ్వరు కానీ మా మామ ఇచ్చింది అడగగానే. నేనేం చేసిన ఫస్ట్ లాక్ తీసి ఫోన్ కాల్ తీసిన ఫస్ట్ శివ డిజైన్ ఉంది. నాకు అసలు అప్పుడు మైండ్ పనిచేయలేదు అసలు. ఆయనకి ఎందుకు ఫోన్ చేసినంతే చెప్పి సర్వల హ్యాండ్ వర్లకి ఆ ఫోన్ వెళ్ళిపోయినాక ఇంకొక ఫోన్ అక్క బయట కూర్చుంటే పోయి నేను అడిగిన, నువ్వే కదా మమ్మీని చంపించింది, నువ్వే కదా ఇంత చేయించింది అంటే ఏం రెస్పాన్స్ అవ్వట్లేదు. అవ్వకపోతే ఇంకా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. ఆ రోజు తిట్టిన. మా అక్క ఏమంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ చంపించుంటే మరి మళ్ళీ నేనే పెద్దమ్మ వాళ్ళు ఎందుకు ఫోన్ చేసిన, నేనే పెద్దమ్మ వాళ్ళకి ఎందుకు నువ్వు మైండ్ లేకుండా మాట్లాడుతున్నావు, ఓవర్ యాక్షన్ చేయకు అంటే చంపలు వలుగుతాయి. ఒక కన్న తల్లిని చంపేసినావు, నీకు ఇంత నుండి ఉందా? నేను తిట్టేసరికి ఇంకా ఏం మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా మమ్మీకి నంది అవార్డు వచ్చింది. ఇవన్నీ మమ్మీ షీల్డ్స్. ఇది మమ్మీ నంది అవార్డుది ఫ్రేమ్, అక్కడ నంది అవార్డు ఉంది. అవన్నీ కూడా మమ్మీది. సో ఇప్పుడు అవన్నీ జ్ఞాపకాలు కదా. ఓకే, అప్పుడు ఏం జరిగింది స్టేషన్లో? నాకు అక్క నువ్వు దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఏమీ పశ్చాత్తాపం లేదు అస్సలు. అంటే ఎడవట్లే కూడా కనీసం మమ్మీ చనిపోయిందని. ఇట్లా నార్మల్ కూర్చుని ఎట్లా ఉంది అసలు? ఆమె బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది? నార్మల్ గానే కాలు ఊపుకుంటూ కూర్చుని అంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడుతుంది స్టేషన్ లో కూడా. సార్ వాళ్ళ ఆమెతో ఏం మాట్లాడుతున్నావు అన్నాడు అని తీసుకొచ్చేసి నేను పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాక పొద్దున మార్నింగ్ 6-5 అట్లా శివ అనే వ్యక్తిని నల్గొండలో పట్టుకొని వచ్చిరంట. ఆనే దేంతో చంపినవరా అని సార్ వాళ్ళు అడిగితే టీషర్ట్ లేపి ఇక్కడ నడుముకి మా మమ్మీ చున్నీని ఇక్కడ కట్టుకొని ఆ టీషర్ట్ లేపి ఆ చున్నీ తీస్తుంటే అంటే డౌట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళిపోయిండు కట్టుకొని. అయితే అది ఇప్పుతుంటే నాకు ఎంతో కోపం వచ్చిందంట ఆయన పైన. అంటే నాకు అది పెద్దమ్మ వాళ్ళు చెప్పిర్రు నేను లేనప్పుడు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, దేని గురించో ఎల్లుండే మేము. అయితే చూసే వరకు పెద్దమ్మ వాళ్ళకి అట్లా చెప్తుంటే ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని చంపి నా ముందుకు వచ్చి అట్లా మాట్లాడి మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ చంపి దాని తర్వాత మమ్మీ చున్నీని తీసుకుని నడుముకి కట్టుకొని అని మళ్ళీ నల్గొండకి వెళ్ళి నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి ఎంత డేర్నెస్గా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని చెప్పి మా అక్కని శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముని వదిలేస్తారంట. ఇప్పుడు వాళ్ళని అయితే వదిలేయొద్దు. అయితే ఆ రోజు అట్లా జరిగినాక వాళ్ళు ఏం పడట్లేదు అసలు. అయ్యో ఒక మంచి ప్రాణం తీసినామని.
ఇప్పుడు వాళ్ళు మేజర్స్ కాదని వాళ్ళని వదిలేస్తే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం కదా, ఇప్పుడు మీడియాస్లలో ఇంతమంది ముందు మాట్లాడుతున్నాం మేము, రేపు వాళ్ళని వదిలేస్తే మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చంపాలని గ్యారంటీ ఏంది? కాదు, నువ్వు బయట ఉన్నావు, నువ్వు వచ్చేటప్పటికి నీకు తెలీదు, కానీ శివ వాళ్ళు లోపల ఉన్నారు. శివ వాళ్ళు లోపల ఉన్నారు అనే విషయం నీకు తెలియకూడదు అని నిన్ను అక్కడ చెట్టు దగ్గర ఆపేసింది. ఆపేసి మళ్ళీ నిన్ను 2 సార్లు ఇద్దరు ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకెళ్ళింది, తర్వాత అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఆ తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి చూసిన తర్వాత అమ్మ కొన ఊపిరితో ఉంది, నీకు భయం వేసి 108కి అది కాల్ చేసావు. ఒకవేళ ఇన్ కేస్ శివ లోపలుండి చంపటం నువ్వు ఏదైనా కిటికీలోంచి చూసుంటే నీ పరిస్థితి ఏంటి? నేను అరిచి ఉండేదాన్ని కదా అప్పుడు, మమ్మీని ఎందుకు చంపుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని. నేను ఇంట్లోకి వచ్చి అరిచి ఉంటే నన్ను కూడా చంపేసేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద మనిషిని మా మదర్నే చంపినంటే నేను ఒక లెక్కనా వాళ్ళకు? తిప్పి కొడితే 10 ఇయర్స్ లేవు నాకు, నేను ఒక లెక్కనా వాళ్ళకు? నిన్ను కూడా చంపేస్తుంటారు. నేను కూడా చనిపోయి ఉండేదాన్ని ఇప్పుడు. అంటే దేవుడు నన్ను అట్నే చట్టి తీసుకెళ్ళిపోయింది, ఇంకా నువ్వు వద్దు అని చెప్పి. ఆ రోజు నేను ఒకవేళ అక్కని ఎదిరించి పెట్టేసి వస్తాను ఇంటికి వచ్చుంటే, కొడుతుంటే నేను చూసి అరిసి ఇదంతా జరిగిన తర్వాత నన్ను అమ్మను ఒక దగ్గర వేసి చంపేసి వెళ్ళిపోతుండే. వాళ్ళందరూ ముగ్గురు ఎస్కేప్ అయిపోతుండే. ఇప్పుడు మా అక్క వాళ్ళ తమ్ముడు మేజర్స్ కాదని వదిలిపెట్టేస్తే, ఇప్పుడు వాళ్ళు మా మమ్మీని చంపిర్రు, ఇప్పుడు మమ్మల్ని చంపారని మా పెద్దమ్మ వాళ్ళని మా ఫ్యామిలీని ఇంకేమైనా చేయరని మాకు గ్యారంటీ ఏంది? అంటే ఒక వాళ్ళ మదర్ కూడా ఏం మాట్లాడుతుంది, నా కొడుకు కరెక్ట్ పనే చేసిండు, మంచిగానే చంపిండు, వాళ్ళ అమ్మకి ఏం తెలుసు? అసలు వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వాళ్ళ ఏ కులం, వాళ్ళ డీటెయిల్స్ కూడా తెలియదు మాకు. వాళ్ళు కూడా అంటే ఇట్లా నువ్వు చంపేసేయని ఎంత అది ఏమంటారు, సపోర్టింగ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసి నువ్వు ఆమెను చంపేసి ఒక బస్తలు వేసేసి కట్టాడు పడేసిరా, నువ్వు ఆ పెద్ద పాపని తీసుకొని వచ్చేసి. చంపేటప్పుడు వాళ్ళ అమ్మమ్మ కాల్ చేసిందా? అది ఇవన్నీ మాకు సార్ వాళ్ళు చెప్తే, సార్ వాళ్ళకి సార్ అంటే ఈ శివ వాళ్ళు సార్ వాళ్ళకి చెప్తే, సార్ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళకి చెప్తే, పెద్దమ్మ వాళ్ళు నాకు చెప్పారు. అసలు ఏమనిపించింది అని చూస్తే చెప్పు. ఎవరిని చూస్తే? శివని, మీ అమ్మని చంపింది శివ, చంపించింది మీ అక్క అని చూసినప్పుడు నీకు వచ్చిన కోపం ఏంటి? నాకు నా ముందుంటే నేను చంపేసేదాన్ని. అంటే నేను చిన్నగా ఉన్నా కూడా కొట్టేదాన్ని, నేనైతే చంపేంత లేదు కానీ నాకు కొట్టేదాన్ని. అసలు నాకు వాళ్ళు ఇప్పటికి కనబడ్డా కూడా నేనేం చేయకపోయినా మా పెద్దమ్మ వాళ్ళు మాత్రం ఊరుకోరు, ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీసిరు. ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11కే మా డాడీ బేకరీకి వెళ్తూ డ్యూటీకి వెళ్తూ ట్యాంకర్ వచ్చి గుద్దేసింది. అట్లా ఫిబ్రవరి 11కి మా డాడీ చనిపోయింది, సండే రోజు. మా డాడీ చనిపోయి 1 సంవత్సరం అయింది అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ 2024లో మా డాడీ చనిపోయింది, ఇప్పుడు 2025లో మా మదర్ చనిపోయింది. ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఎవ్వరు లేరు, మా కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళు బయటికి రావద్దు. ఇప్పుడు వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుందంట. వాళ్ళ అమ్మ ఏమంటుంది, వాళ్ళకి ఒక 3 నెలలు శిక్ష పడుతుంది, నేను తీసుకొచ్చుకుంటాను మా కొడుకున్న బిడ్డను అంటుందంట. అసలు మీ అమ్మని చంపడం కరెక్టే అని అంటుందా వాళ్ళ అమ్మ? ఆ మాటలు వింటే ఏమనిపించింది నీకు? నాకు అసలు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మాకు. అలాంటి వాళ్ళ అమ్మ కరెక్ట్ అని ఎట్లా అంటది? లేకపోతే మళ్ళీ నిన్న మాట్లాడుతుంది, నాకు ఏం చేస్తారో తెలియదు, నా కొడుకైతే నాకు కావాలి అంటే ఫస్ట్ రోజంతా నవ్వుకుంటూ మాట్లాడింది. ఈడ నేను నా అమ్మ పోయి నేను ఏడ్చుకుంటూ కూర్చుంటే వాళ్ళ అమ్మ అక్కడ మీడియాలో అంత నవ్వుకుంటూ పడి నవ్వుకుంటూ మీడియా ముందు మాట్లాడుతుంటే, మీడియా వాళ్ళు అసలు ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టి ఇవన్నీ చూపించి, ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇవన్నీ పెట్టి పోస్ట్ చేసి ఇలాంటివి అన్నీ మా వయసు వాళ్ళు చూసి ఇంకా మనం కూడా మన మమ్మీ వాళ్ళని చంపేసి ఇంకా 3 నెలలు బయటకు వస్తాం మనం కూడా. ఇలాంటి వాటిని చూసి మాకేం కాదు, ఈ మీడియా వాళ్ళు కూడా ఫుల్. నేను ఆ రోజు ఏడుస్తుంటే గాంధీ భవన్లో ఎడవనేట్లు నేను అసలు ఆ రోజు కూడా తీసుకొచ్చేసి మాట్లాడు అంటే నా అమ్మ చనిపోయి నేను ఏడుస్తున్నా. ఇలాంటి టైంలో అడగండి చెప్తా. అప్పుడు నేను నా అమ్మను పట్టుకొని ఏడుస్తుంటే అక్కడి నుంచి నన్ను గుంజుకొచ్చి అంత బలవంతం చేసిన అతను మాట్లాడింది. జరిగింది అనేది నీకే తెలుసు కదా, ఆ అక్క తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. ఎదురింటి వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు కూడా లోపలికి వస్తే రానియట్లేదంట కదా, వద్దు రావద్దు లోపలికి అందంట కదా. సో అందుకని ఏం జరిగిందో నువ్వు చెప్తేనే అందరికీ తెలిసింది. ఫస్ట్ అక్క ఎంత దుర్మార్గంగా కిరాతకంగా బిహేవ్ చేసిందో నువ్వు చెప్తేనే కదా తెలిసింది.
సో అందరికి అప్పుడు భయం వేసిందన్నమాట, ఇలాంటి అక్క కూడా ఉంటుందని అనిపించింది. సో వాళ్ళు ఎవరైనా వస్తుంటే రాని లేదా లోపలికి అడ్డుకుందా వాళ్ళందరినీ? రానివ్వలేదు. ఇప్పుడు నా మమ్మీ లేదు కాబట్టి మా కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరగాలి. మా మమ్మీ టీఎస్ఎస్లో జాబ్ చేస్తుంది. ఆ జాబ్లో శాలరీ మంత్లీ నాకు వేస్తే నా పై చదువులకి నాకు ఏమైనా ఉపయోగపడతాయి, అంటే డిగ్రీ ఇంటర్ వీటికి. అప్పుడు మమ్మీ డ్యూటీ నాకు ఇచ్చినా పర్లేదు, నేను మేజర్ అయినాక. లేకపోతే నేను ఏదన్నా ఇంకొక జాబ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ జాబ్ ఇచ్చినా పర్లేదు నాకు. కానీ మా కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలి, బయటికి రావద్దు. తల్లి. ఓకే,